ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల కింద ఎప్పుడో కొంతమంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుని ఉంటారు. ఆ తపస్సు ఫలితంగానే ఈ ధర్మపురి క్షేత్రం వచ్చింది. నేను ఆమెను అడిగాను, ఇక్కడ లేని దేవతల పేర్లు చెప్పండి అని. ఉన్న వాళ్ళందరి పేర్లు తెలుస్తున్నాయి కానీ ఎవరు లేకపోతే చెప్పండి అని అడిగాను సత్యవాడి గారిని. సో ఈ డయాస్ మీద చాలామంది నాకు పరిచయం ఉన్నటువంటి వారే. మొట్టమొదట ప్రసాద్ గారు, మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు అన్నారు. ఎప్పుడు మీరు మా ఇంట్లో ఉంటారు సార్, పొద్దుటే మిమ్మల్ని తలుచుకుంటాం. అనేక సంవత్సరాలుగా నేను కాంటినెంటల్ కాఫీయే తాగుతున్నాను. ఇక పూజ్యులు శ్రీ నాగమారుతి శర్మ గారు, నాకు ఒక అలవాటు ఉంది. మనున్న కాలంలో జడ్జిలుగా కానీ, కలెక్టర్స్గా కానీ, ప్రెసిడెంట్స్గా కానీ, సైంటిస్టులుగా కానీ, లాయర్స్గా కానీ, ఏ ఫీల్డ్లో అయినా సరే ఇంపర్సనల్గా ఉండి స్వార్థం అనేది లేకుండా న్యాయాన్ని న్యాయంగా, ధర్మాన్ని ధర్మంగా, ఎక్కడా దేనికి లొంగకుండా ఉండేటటువంటి వాడు ఎవరైనా ఉంటే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటాను. అది నాకు ఒక అలవాటు నా చిన్నతనం నుంచి. వారి మీద నాకు ఎంత పూజ్యభావం ఉందంటే అనేక సంవత్సరాలు ఆయన చేసిన జడ్జిమెంట్స్ కానీ, అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, సిచ్యువేషన్స్ కానీ నాకు బాగా తెలుసు. అలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, అలాంటి జడ్జెస్ ఉంటారు, చాలామంది అందరూ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అట్లాంటి ఒక పూజ్యభావంతో ఎప్పుడన్నా వీరిని కలిస్తే బాగుండేమో అన్నటువంటి ఒక మహాన్నతమైన వ్యక్తిని సత్యవాణి గారు ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తే ఆయనకి నేను పాద నమస్కారం చేద్దాం అనుకున్నాను. పరిచయం లేదు కదా, వారు ఏమనుకుంటారో అని చెప్పి అనుకున్నా. ఇక అవధానులు గారు, వారిని నేను ఒక ద్రష్ట అనాలా, ఒక ఋషి అనాలా, ఒక సైంటిస్ట్ అనాలా, ఒక ముని అనాలా, ఏ పేరు పెట్టి పిలవాలో నాకైతే తెలియదు. ఒక విషయం మీ అందరికీ తెలిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. మన భారతదేశంలో ఋషులందరూ కూడా వాళ్ళందరూ కూడా సైంటిస్టులే. ఋషులు అంటే గడ్డాలు మీసాలు పెంచుకుని అరణ్యాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కందమూలాలు తింటూ అని అనుకుంటారు. ఎందుకంటే ఆ సాంప్రదాయం పోయింది, అనేక దండయాత్రలు, ఆ బ్యాక్గ్రౌండ్ పోయింది, అది కట్ అయిపోయింది ఆ సాంప్రదాయం. వాళ్ళందరూ మనకి సైన్సే చెప్పారు, స్పిరిచువల్ సైన్సే చెప్పారు. భారతంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది, రామాయణంలో ఉంటుంది, శాస్త్రాల్లో ఉంటుంది, అంతా సైన్సే ఉంటుంది. అందులో ఎక్కువ ఫిజిక్స్ ఉంటుంది, అన్నిట్లో ఫిజిక్స్ ఉంటుంది. దాన్ని ఎవరు విప్పి చెప్తారు అంటే, నా అదృష్టం చాలా చిన్న వయసులో మా గురువుగారు అయినటువంటి ఎకరాల కృష్ణమాచారి గారు, మా శ్రీకే గారు అంటాము. ఇప్పుడు నేను పరిశోధన చేస్తున్నాను వారి గ్రంథాలపైన. ఆయన రాసినటువంటి కొన్ని వందల గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఆయన సైన్స్ ఇది చెప్పకుండా, ఎక్కడైనా ఫిజిక్స్ చెప్పారో, ఎక్కడైనా కెమిస్ట్రీ చెప్పారో, ఎక్కడైనా మ్యాథమెటిక్స్ చెప్పారో, ఎక్కడైనా బయాలజీ చెప్పారో, ఇవన్నిటినీ కూడా నేను తీసి కంపేర్ చేసుకుంటూ కొన్ని ఇంగ్లీష్ వాల్యూమ్స్ తయారు చేస్తున్నాను నేను. ఈ అన్వేషణలో నేను ఎవరి కోసం వెతుక్కుంటున్నాను అంటే, ఆ సింబాలిజం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఉండే సైంటిఫిక్ థియరీస్ కానీ మన ఋషులు ఎంత బాగా చెప్పారో దాన్ని గురువుగారు శరీరంతో లేరు కాబట్టి ఖచ్చితంగా ఎవరో భూగోళం మీద ఏదో దేశంలో ఎక్కడో ఉండే ఉంటారు. ఇలాంటి వాళ్ళని వెతుకుదాం అనుకుని అట్లా వెతుకుతున్నటువంటి ఒక ప్రాసెస్లో ఇప్పుడు మన సాయి గారి పిక్చర్లోకి వస్తారు. ఆయన ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ చేత ఆయన ఛానల్, మీ ఛానల్ నేను తరువుగా చూస్తుంటాను సార్, ఆయన ఛానల్లో వీళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి మాట్లాడిస్తున్నప్పుడు ఆయన చాలా ఆవేశంగానే మాట్లాడతారు. ఇలాంటి వారిని పెద్దలను తీసుకొచ్చి చాలా ప్రశాంతంగా సమన్వయపరిచి కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి ప్రాసెస్లో వెతుక్కుంటున్నప్పుడు నాకు పూజ్యులు శ్రీ అవధానులు గారి తాలూకు లెక్చర్స్ నేను వినటం జరిగినప్పుడు నాకు అనిపించింది, ఈ సాంప్రదాయం భారతదేశం కొనసాగిస్తుంది. భగవంతుడు ఋషుల చేత ఎట్లాంటి కార్యక్రమాలు చేయించారో ఆధునిక కాలంలో కూడా మళ్ళా మన భారత జాతి ముందుకు వెళ్ళడానికి, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళా మన భారత జాతి గురుత్వం వహించడానికి మన వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఉన్న శాస్త్రీయతని చెప్పితేనే ఇప్పుడు జనరేషన్ పెట్టారు. మీరు నమ్మండి, గుడికి వెళ్ళండి, కొబ్బరికాయ కొట్టండి, ప్రదక్షిణాలు చేయండి, మీరు పరీక్ష పాస్ అవుతారంటే ఈ జనరేషన్ వాళ్ళు వినరు. అట్లాగే పిల్లల్ని తయారు చేయొద్దు.
మన ఆచారాల్లో కానీ మన వేదాల్లో కానీ పురాణాల్లో కానీ శాస్త్రీయతని చెప్పేటటువంటి వాళ్ళే ఇప్పుడు కావాలి. నా భాషలో వీళ్ళందరినీ నేను ఏమంటా అంటే కుంభయుగము తాలూకు చైతన్యానికి సంబంధించినటువంటి ఆధునిక ఋషులు వీళ్ళు అని అనుకుంటాను. అట్లాంటి నా అన్వేషణలో దొరికినటువంటి వారు శ్రీ అవధానుల వారు. వారిని నాకు పరిచయం చేసినటువంటి వారు సత్యవాణి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.